Am I really that much to handle? Breaking these niggas down like a camel. You don't really know you are. హలో అందరికీ. సో ఈరోజు నేను మైకల్స్ అండ్ పార్టీ సిటీకి వెళ్తున్నాను. మా ఇంటి దగ్గరలోనే ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. సో ఈరోజు జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి, ఎందుకంటే నా బర్త్డే వస్తుంది. అండ్ సెవెన్ ఓక్స్ మాల్కి కూడా వెళ్దాము. రోజు సెవెన్ ఓక్స్ మాల్ అని చెప్తా ఉంటాను నేను చాలా వీడియోస్లో, కానీ అది ఏంటా, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అవేం చూపించాను కదా. సో ఈరోజు ఒకవేళ వీలైతే ఖచ్చితంగా నేను చూపిస్తాను, ఒక వ్లాగ్ చేస్తాను. అంతవరకు మనము ఫస్ట్ అయితే మైకల్స్కి వెళ్ళిపోదాం. ఓకే. సో చూడండి ఈ చెట్టు ఎంత బాగుందో, బికాజ్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ వస్తుంది అనమాట. లిటరల్గా ఇట్స్ సో 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 ప్రిటీ. అసలు నేను చెప్పలేను ఎంత అందంగా ఉందో. ఆల్మోస్ట్ నేను మైకల్స్ వెనకాల నడిచేయచ్చు అనమాట, చాలా ఈజీగా దగ్గరలోనే ఉంటుంది నాకు. సో నేను నడుస్తున్నప్పుడు మధ్యలోని నాకు ఈ రెండు క్యూట్ లిటిల్ బేబీస్ కనిపించాయి అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయో, అండ్ రెండు టూ డిఫరెంట్ స్పీసీస్ లాగా అనిపించింది నాకు. బట్ రెండు చాలా క్యూట్గా నడుస్తున్నాయి. ఇవి వాటికి బెస్ట్ ప్లేస్ అనమాట. ఈరోజు ఖచ్చితంగా నేను మేబీ సెవెన్ ఓక్స్కి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే నేను బయలుదేరింది చాలా చాలా లేట్ అనమాట. సో అక్కడ బే అని కనబడుతుంది కదా, ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది సెవెన్ ఓక్స్ అనమాట, ద బే అని. సో అక్కడ మొత్తం ఎన్ని స్టోర్స్ ఉంటాయంటే అసలు అద్భుతంగా ఉంటాయి. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఇక చూడొచ్చు మీరు, ఇక్కడ సెవెన్ ఓక్స్ అని ఉంటుంది. సో ఈరోజు వెళ్ళడానికి అవ్వదు, బట్ మనం మైకల్స్కి వెళ్దాం. మనం వచ్చేసాం పార్టీ సిటీకి. మీరు చూడొచ్చు పార్టీ సిటీ అని ఉంది. సో ఇక్కడ అసలు దొరకని ఐటమ్ అనేది ఉండదు పార్టీస్కి. చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద యానివర్సరీస్ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది మూస్తారేమో అని నా డౌట్, బట్ ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. ఎస్, క్లోజ్డ్ అనమాట. దాటగానే మైకల్స్ ఉంటుంది. పార్టీ సిటీ క్లోజ్డ్ ఉంది. నేను ఎప్పుడు నేను క్లోజింగ్ టైంకి వెళ్తాను, నాకు ఎందుకో అర్థం కాదు. బేసిక్గా నేను నైట్ పర్సన్ని, అండ్ ఈ స్టోర్స్ ఏవి నైట్ పీపుల్ కోసం కాదు. చూసారా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట. అండ్ చూడండి టిలిప్స్కి ఎన్ని ఉన్నాయో, ఇట్స్ లైక్ అమేజింగ్. ఇవన్నీ ఆర్టిఫిషియలే, బట్ మనకు ఒరిజినల్ కావాలన్నా కూడా దొరుకుతాయి గ్రాసరీ స్టోర్స్లో. సో పదండి మనం మైకల్ లబ్స్కి వెళ్ళిపోదాం. అంటడా ఇది నా ఫేవరెట్ స్టోర్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సమ్మర్ వస్తుంది కాబట్టి దానికోసం వెకేషన్ కోసం ఇవన్నీ పెట్టారు. చూడండి ఫ్లెమింగోస్ ఉన్నాయి, కలర్ఫుల్ స్టూల్స్. అసలు బీచ్ థీమ్లో ఎన్ని ఉన్నాయి అంటే, మనం ఎప్పుడైనా పూల్ పార్టీ కానీ లేకపోతే బీచ్ పార్టీ కానీ ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ మనకి దానికి రిలేటెడ్ అనమాట. నాకు ఇందులో బాగా నచ్చింది, మీకు ఒకటి చూపిస్తాను పదండి. సో ఇక్కడ బట్టల క్లిప్లు ఉన్నాయి, టవల్ క్లిప్స్ అని. ఈ క్లిప్స్ చూసారా, ఫ్లెమింగో, పైనాపిల్, దిస్ ఇస్ వాటర్ మెలన్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. రెండే ఉన్నాయి కానీ $13. వర్త్ ఇట్ అయితే కాదు, బట్ ఫ్యాన్సీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, మన బ్యాక్ యార్డ్లో షవర్ ఏదైనా ఉంటే మాత్రం. అండ్ ఇందులో ఒక మంచి మాస్టర్ పీస్ ఏదైనా ఉంది అంటే అది ఇదన్నమాట. అసలు ఎంత క్లాసిక్ ఉందంటే, ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, క్యాండీస్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకొని అసలు ఒక మంచి డెకరేటివ్ పీస్ అవుతుంది. నాకైతే ఫేవరెట్ ఇది, ఎప్పుడు చూసినా తీసుకోవాలనిపిస్తుంది. కానీ నేను అద్దింట్లో ఉన్నప్పుడు నాకెందుకు ఇవన్నీ నెత్తి మీద పెట్టుకోవడానికి, కాకపోతే అంతే కదా. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం పదండి. క్రిస్టల్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా అమ్మకు కూడా ఇష్టం కాబట్టి. సో మా అమ్మ ఎప్పటికప్పుడు క్రిస్టల్స్ కొనుక్కొని దాన్ని ఏదో ఒక మంచి చైన్ కింద కానీ నెక్ పీస్ కింద కానీ ఎప్పటికప్పుడు కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నేను ఒక బెస్ట్ చెప్పానా, ఇలాంటి క్రిస్టల్స్ యాక్చువల్గా అయితే కొనుక్కొని నెక్ పీస్ లాగా చేయించుకొని ఏదైనా గోల్డ్ లాకెట్ కానీ కొనుక్కుంటే మీరు మీకు మ్యాచింగ్ తగ్గట్టుగా క్రిస్టల్స్ పిక్ చేసుకొని మీరు నెక్ పీస్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.
ప్రతిసారి గోల్డ్ లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ వేసుకునే బదులు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇవి కస్టమైజ్ చేసుకోవడానికి బ్యాగ్స్, క్యాప్లు అనమాట. మీకు నచ్చినట్టుగా పెయింట్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీరు యాక్సెసరీస్ తయారు చేసుకోవడానికి వస్తువులు అనమాట బేసిక్గా. సో మనము రా నుంచి స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ హుక్స్ కానివ్వండి, స్టడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ ఫుల్ ఉంటాయి అసలు మనకు కావాల్సినవన్నీ. కానీ నేనంత క్రియేటివిటీ పర్సన్ని కాదు కాబట్టి నాకు అంత పనికిరావు. బట్ నాకు తెలిసి ఎవరైతే బాగా ఇలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ చార్మ్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూనే ఉంది. మనకి బ్రేస్లెట్లోని చార్మ్స్ వేసుకొని మన కస్టమైజ్ చార్మ్స్ వేసుకుంటున్నారు. ఇది పండోరా థీమ్ అనమాట. యాక్చువల్గా అయితే పండోరాలో మీకు నచ్చిన చార్మ్ కొనుక్కొని వేసుకుంటూ అట్లా స్టాక్ చేయొచ్చు, కంప్లీట్ బ్రేస్లెట్ అవుతుంది. సో అలాగే మనం ఇది కూడా నార్మల్గా చేసుకోవచ్చు. మనకి పర్సనాలిటీకి ఏది రిలేటెడ్గా ఏ చార్మ్ ఉంటే ఆ చార్మ్ని మనం తీసుకోవచ్చు. నేను బాగా తిరిగిన తర్వాత ఒక ఫ్రెంచ్ వెనిలా అండ్ ఒక స్పినాచ్ అండ్ ఫిటా తీసుకున్నాను, ఎగ్ అండ్ చీజ్ది. సో ప్రశాంతంగా ఇప్పుడు కూర్చొని నేను బయట వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నా టైంని స్పెండ్ చేస్తాను. చూసారు కదా మైకల్స్, మీకు నచ్చి ఉంటుంది. మొత్తం అయితే తిప్పలేను ఎందుకంటే అంత ఎక్కువ కూడా ఉండవు. కానీ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ అస్సలు మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, ఎందుకంటే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి. అంతవరకు బాయ్ బాయ్.